పొద్దున్న వచ్చాం కదా, ఇగో పాప అయితే స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లో నుండి ఫోన్ చేస్తుంది. ఇగో ఈయన గారు ఇప్పుడే అవి ఫ్రెష్ అప్ అయ్యాడు. ఏమైంది తీసుకో. ఇక వచ్చిన దగ్గర నుంచి మాకు అసలు నిద్రలే సరిపోయాయి అసలు. అంటే చాలా టైర్డ్ అయిపోయి అలసిపోయాం కదా. నెల్లూరు చేపల పులుసు తినలేదు అని మాట వరుస అన్నాను కదా. ఏం కావాలి? టీవీ రిమోట్ మ్యూట్ పెడతావు? నేను ఇప్పుడే వీడియో స్టార్ట్ చేసిన. మాట వరుస కన్న దానికి అవి నిజంగా తెప్పించుకున్నాడు. మధ్యాహ్నం తిండి తినలేడు, నన్ను తినమన్నాడు. కానీ నేను అప్పుడు పొద్దునంతా మధ్యాహ్నం దాకా అవి వాళ్ళు పడుకున్నారు. మధ్యాహ్నం నుంచి జస్ట్ నేను అట్లా పడుకున్నా, జస్ట్ ఊరికనే. సో అది తెప్పించాడు, ఇంకా తినలేదు. అప్పుడైతే వేడివేడి అన్నమును అవన్నీ ఉన్నాయి. ఇది చేపలు ఏంటవి మొత్తం ఇక్కడే ఉంది కదా. నేను అనేది నీకు అర్థమవుతుందా? కర్రీ మొత్తం ఇక్కడే ఉంది కదా, మరి ఎందుకురా నీకు అంత తీట? మరి ఇదేంటిది? ఇవి రెండు ఏంటివి? ఒకటి సరిపోదా? 10 కావాలి. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకు బయటికి అని అల్లాడిపోతున్నావు? ఇదేమో విజయవాడ నుంచి మా మమ్మీ పంపించిన పప్పు, చికెన్ కూర. ఇదేమో అన్నం ఇక్కడికి, అవి ఉల్లిపాయ ముక్కలు. ఇది అన్నం. ఇక మా మమ్మీ పంపించినవన్నీ ఇట్లానే ఉన్నాయి. నేనైతే మధ్యాహ్నం తిన్నా, అవి తినలేడు. మేబీ తనకు నచ్చలేదు. ఇంక ఇప్పుడు దాకా ఉండవు కదా నేను నైట్ ఇచ్చినవి. ఫుడ్ అయితే దీని నుంచి తెచ్చుకున్నాడు అవి. అండ్ ఇదేమో వేడి రైస్ ఉన్నాడు. అయితే నేను ఇన్ని ఇయర్స్ బట్టి ఎప్పుడు వీడియోస్ దిగడం, సెల్ఫీ వీడియోస్ దిగడం, సెల్ఫీ ఫొటోస్ దిగడం తప్ప ఒక మనిషి ఎవరైనా ఫోన్ పట్టుకుని నన్ను ఫుల్ ఫిగర్ కనబడేలాగా అటువైపు నుంచి బ్యాక్ కెమెరాతో ఫోటో తీసింది లేదు. అక్కడ షూటింగ్ లేదో, అది కూడా లాస్ట్ డే ఏదో ఆ కాసేపు ఒక పిల్లోడు ఉంటే తీయమంటే తీశాడు. చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి, బాగున్నాయి. అవి నేను ఇంకా కొన్ని అప్లోడ్ చేశా, అవి ఇన్స్టాలో. ఇంకా వేరేవి ఉన్నాయి, ఇంకా అప్లోడ్ చేయలేదు. సో పాపం అక్కడ షూటింగ్లో వాళ్ళు కొన్ని వీడియోస్ నాకు కొలాబరేషన్ చేశారు. వాళ్ళు తెలియక ఫేక్ అకౌంట్స్కి చేసేసారు. ఫేక్ అకౌంట్స్ అన్ని నేను ఎప్పటికప్పుడు బ్లాక్ చేసేస్తూనే ఉన్నా, కంప్లైంట్స్ ఇస్తూనే ఉన్నా. ఆ ఫేక్ అకౌంట్ చూస్తే నేను పొద్దున పెట్టిన వీడియోస్ అన్నీ వెంటనే వాడి అకౌంట్లో పెట్టేసుకుని ఏదేదో టెలిగ్రామ్ లింకులు అంటాడు, బొంద ఆడి దేవసం ఆడి దినం అన్నీ పెట్టేస్తున్నాడు. చూస్తే మనసుకు చాలా బాధ అవుతుంది, చాలా కోపం వస్తుంది, చాలా అసహ్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే కష్టం నాది, ఫలితం నాది. డబ్బులు ఫేక్ గార్డ్ తింటున్నాడు, జనాలు ఫేక్ గార్డ్ మోసం చేస్తున్నాడు. నేను వాళ్ళకి చెప్పాను, షూటింగ్ వాళ్ళకి, మీరు కొలాబ్ చేసినది ఫేక్ అకౌంట్ అండి, అవి దానికి చేయండి అనేసి నేను చెప్పాను అనమాట. ఏడా ఫేక్ నా కొడక, నా పేరు మీద ఫేక్ చేస్తున్నా నా కొడక. అప్పటికప్పుడు పెట్టిన ఫోటోలు తీసేసుకుంటున్నావు, అప్పటికప్పుడు పెట్టిన వీడియోలు తీసేసుకుంటున్నావు, జనాలను ఎక్కడెక్కడికో రమ్మంటున్నావు. నువ్వు దేనికి ఇదంతా చేస్తున్నావు? డబ్బుల కోసం. డబ్బులతో ఏం చేస్తావు? ఫుడ్ తింటావా? ఎంజాయ్ చేస్తావా? నువ్వు నా ఉచ్చదాగు, నేను ఉచ్చిపోస్తా కదా, నా ఉచ్చిదాగు. ఇంకెందుకు డబ్బులు నీకు? నువ్వు ఫుడ్ కావాలా? నేను ఎరుగుతా కదా పెంట, నా పెంట తిను, అయిపోతుంది కదా, కడుపు నిండిపోద్ది. మళ్ళీ దానికి అఫీషియల్ అని, ఇదే ఒరిజినల్ అని. కర్మ విల్ కమ్ బ్యాక్. నువ్వు ఎంత పాపం చేస్తావురా, అంత పాపం నువ్వు అనుభవించే పోతావు. నువ్వు, నీ ఫ్యామిలీ, నీ పిల్లలు అందరూ అనుభవించిపోతారా. ఎందుకంటే కష్టం నాదిరా, ఫలితం నాకు దక్కాలి. నువ్వెవడరా ఎరుపుకు నా కొడుకు మధ్యలో వచ్చి నువ్వు ఫేక్గా పెట్టేసి జనాల్ని మోసం చేసేసి నేను కాని దగ్గర నేనని చెప్పి ఎందుకురా నీ బతుకు? ఆఖరికి రా కాళ్ళు చేతులు లేని వాళ్ళు కూడా బతుకుతున్నారా. కాళ్ళు చేతులు లేని వాళ్ళు బతుకుతున్నారు, మైండ్ లేని వాళ్ళు బతుకుతున్నారు, ఏమి లేని వాళ్ళు బతుకుతున్నారు, అనాథలు బతుకుతున్నారు, అందరు బతుకుతున్నారు. అందరికన్నా వేస్ట్ గాడివిరా నువ్వు. అంటే కాళ్ళు చేతులు లేని వాళ్ళకన్నా వేస్ట్ గాడివి, అనాథల కన్నా రోడ్డు మీద కనీసం అడుక్కుని బతుకుతున్నారా జనాలు. కొంతమంది అడుక్కుని బతుకుతున్నారా, మొత్తగా బతుకుతున్నారా. నీకేం రా పోయే కాలం, చెత్త నా కొడక, నా పేరు మీద ఫేక్ చేసి బతుకుతున్నావురా ఆ పైసలతోటి. ఎంత వేస్ట్ గాడివిరా. కనీసం ఒక అమ్మాయి ఒళ్ళు అమ్ముకుని బతుకుతుందిరా, దాన్ని లంజా అని అంటారు. నిన్నేమని అనాలిరా? నిన్ను, నీ అమ్మ ఎంత లంజా, నువ్వెంత పెద్ద లంజా కొడుకు, నీ పుట్టబోయే నీ పిల్లలు ఎంత వేస్ట్ లంజా కొడుకులు. నా పాపం నీ ఫ్యామిలీ మొత్తానికి తగులుతుంది. నువ్వు నా పేరు మీద తినే ప్రతి పైసా అది నా ఉసురు. ఆ పాపం నీకు తగులుతుంది, నా ఏడుపు నీకు తగులుతుంది, నా కష్టం ఫలితం నువ్వు తింటున్నావు లంజా కొడక, నీకు అది తగులుతుంది. నువ్వు సర్వనాశనం అయిపోతావు నా కొడక. నువ్వు నాశనం అయ్యి నీకు దెబ్బలు తగులుతున్న ప్రతిసారి నువ్వు నా పేరే తలుచుకుంటావు. ఏంటి కర్మ దేవుడా, ఇంత అనుభవిస్తున్నా అన్నప్పుడల్లా నా కొడక
నువ్వు నాకు అన్యాయం చేసిందే నీకు వస్తుంది నా కొడుక చెప్తున్నా, లంజా కొడుకల్లారా, నా రూపాయి తిన్నా నా కొడుకు బాగుపడట్రా. అది నా అమ్మాయి కావచ్చు, నా బాయ్ ఫ్రెండ్ కావచ్చు, ఎవడైనా కావచ్చు, నా కొడుక. ఇప్పుడు అది నీవు ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి నువ్వు తింటున్నావు లంజా కొడక. అన్ని ఫోటోలు వీడియో చూస్తున్నావు లంజా కొడక. థూ, నీ నీ మొడ్డలు ఇవ్వదు, నీ పిల్లలు వేరే పడితే దెంగేస్తారు, నీ పిల్లలు చచ్చిపోతారు ఆన్ ద స్పాట్లో, నీ అమ్మాయి చచ్చిపోతారు, నువ్వు అనాథ అయితే నీకు ఎయిడ్స్ చచ్చిపోతావు లంజా కొడక. నువ్వు నా తిన్న ప్రతి పైసా కక్కుకుని రక్తం కక్కుకుని చేస్తావు లంజా కొడక. ఎందుకురా నీ బతుకు చెత్త లంజా కొడక. థూ, నీ అమ్మ చెత్త లంజా కొడక. ఇప్పుడు దాకా నేను చెప్పింది నా పేరు మీద ఫేక్ చేసే నా కొడుక్కి. ఇప్పుడు నేను చెప్పేది మీకు, మీరంటే నన్ను ఇష్టపడే వాళ్ళకి, నేను మిమ్మల్ని అందరిని ఇష్టపడుతున్న అందరికీ చెప్తున్నా. చూడండి, క్లారిటీగా చూడండి. నా పేరు ఉన్నదల్లా నా అకౌంట్ కాదు, నా వీడియో ఉన్నదల్లా నా అకౌంట్ కాదు. ఎక్కడెక్కడికో రమ్మని లింకులు పెట్టినవన్నీ నాకు సంబంధం లేదు, నావి కాదు. ఎక్కడెక్కడో డబ్బులు వేయమన్నవన్నీ నావి కాదు. ఓకేనా? మరి నాదేది అంటే నేను పెడుతున్నా కానీ ఎగిరిపోతున్నాయి. సో అట్లా అనమాట. కాబట్టి నేను అనేది ఉన్నాను ఇట్లా, కానీ అకౌంట్లో ఉన్నది అదంతా నేను కాదు. సో నాది ఆంధ్ర బ్యాంక్ అకౌంట్, ఇంతకుముందు కూడా చెప్పాను కదా, అదొకటే అనమాట. తర్వాత నా నోటితో ఫోన్ నెంబర్ నేను చెప్తాను కదా, చాట్ అని, అదొకటే అనమాట. కాబట్టి ప్లీజ్ ఫేక్ అయితే అస్సలు నమ్మకండి. నా ఒరిజినల్ కూడా మీకు అర్థమవుతుంది కొద్దిగా చూస్తే. ఒరిజినల్ ఏముంది, ఒరిజినల్ ఫోన్ నెంబర్ అనేది నా నోటితో చెప్పింది, అది మీకు అర్థమవుతుంది అంతే తప్ప ఫేక్ వాటిని అయితే అస్సలు నమ్మకండి. ఓకేనా? ఈవెన్ నేను వాట్సాప్ నెంబర్ చెప్తున్నాను కదా, అవి కూడా ఎగిరిపోతున్నాయి. నాతో మీరు కాంటాక్ట్ ఉండడానికి ఏది అవకాశం ఉండట్లేదు, కానీ ఫేక్ గార్డేమో రెచ్చిపోతున్నాడు. అది బట్ మోసం అనేది మోసమే కదా, అది మీరు మోసపోయినా నాకు బాధే, నన్ను వాడు మోసం చేస్తున్నా నాకు బాధే. సో ఖచ్చితంగా మనందరికీ ఆ దేవుడు మంచి చేయాలి, ఆ ఫేక్ గాడికి బాగా చెడు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా కోరుకోండి. అక్కడ ఉంది కదా లగేజ్ బ్యాగు, ఇంకా సర్దలేదు. ఒక తడి ఫ్రాక్ పాపది స్విమ్మింగ్ పూల్లోదట. ఆ తడి వాటర్ కారే ఫ్రాక్ తెచ్చావి ఇప్పుడు కొత్త బట్టలు, వాడని బట్టలలో పెట్టేశాడు. దానివల్ల ఆ బట్టలు మొత్తం పచ్చిగా అయిపోయాయి. మొత్తం తనే సర్దాడు, కష్టమంతా అవినే పడ్డాడు, నేను కాదనట్లేదు. కానీ ఆ ఒక్క మిస్టేక్ వల్ల ఇప్పుడు ఆ బట్టలన్నీ బయట బాల్కనీలో పెట్టి ఇప్పుడు తీసుకొచ్చాం లోపలికి. నిద్ర లేక షూటింగ్లో బాగా చాలా టైర్డ్ అయిపోయి ఇంకా అలా అయింది. బట్ ఇట్స్ ఓకే. బుడ్డోడుకి ఒక ప్లస్ ఒక మైనస్ ఏంటంటే అమ్మ పక్కనే ఉంటుంది, పాలు నోట్లో పెడుతుంది, వాడికి నచ్చుతుంది. నచ్చింది ఏంటంటే ఎప్పుడు బెడ్ మీదే ఉంచుతున్నారు, ఎత్తుకుని ఆడట్లేదు. పాపకి చిలక చెప్పినట్టు చెప్పాయి, ఒక్కరోజు వెళ్ళమ్మా స్కూల్కి, రేపు హాలిడే అంటే ఆమె వెళ్ళకుండా ఇంట్లోనే ఉండిపోయింది. ఇంకోటి ఫీవర్ అంటే ఇప్పుడే ఫీవర్ టానిక్ వేసుకుంది, చేతులు కడుక్కోకుండా ఫుడ్ తింటుంది, చెప్తే వినట్లేదు. ఆమె డ్రాప్ చేసుకోదంట, మళ్ళీ ఆమెకి హెల్త్ ఖరాబ్ అయ్యి అది పిల్లోడికి అంటించి మళ్ళీ పిల్లోడైతే డ్రాప్ చేసుకోవాలా, అట్లుంది పరిస్థితి. బాబుకి చాలా రోజుల తర్వాత ఈరోజు ట్యాబ్లెట్ నానబెట్టి బాబుకి తాగిపించాను. నేను కూడా మెడిసిన్ ఈరోజే వేసుకున్నాను, ఇప్పటిదాకా నేను వేసుకోలేదు. గుర్తుందా లాస్ట్ టైం D3 తాగాను టానిక్, అది యాక్చువల్లీ నిన్న తాగాలి బట్ తీసుకెళ్ళలేదు. ఈరోజు తాగాలి, ఈరోజు కూడా అట్లనే అయిపోయింది. ఇప్పుడు తాగాలి ఈరోజైనా. ఫుడ్ తిన్న తర్వాత మధ్యాహ్నం మమ్మీ పంపించిన అవి తిన్నాను మధ్యాహ్నం కొద్దిగా. మళ్ళీ ఇప్పుడు ఇవైతే నాకేం అర్థం కావట్లేదు. నాకు నచ్చవు ఇట్లాగా, వండినవే నచ్చుతుంది. ఏదో ఒక ముద్ద లైట్గా తింటాను అంతే. బాగాలేదు అంటున్నాడు ఆయన, అన్నీ తెచ్చుకుంటాడు, బాగాలేదు అంటాడు, మళ్ళీ వేరే తెచ్చుకుంటాడు, బాగాలేదు అంటాడు, మళ్ళీ వేరే డబ్బులు ఖర్చు పెట్టుడే అవినాష్ పని. షూటింగ్కి వెళ్ళొచ్చాం కానీ ₹1 మాకు రాలేదు, మేమే ఇంకా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాము. ఈ అవినాష్ ఉంటే అంతే ఇంకా పరిస్థితి. పిల్లోడు ఏడుస్తున్నాడు, అందుకే వీడియోస్ చేయడానికి నాకు అసలు కంఫర్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు తిడతాడు చూడు నన్ను, ఏం వీడియో చేసుకుంటూ కూర్చున్నా బయటకు వెళ్దామంటే అనేసి. ఊరికి ఒక రౌండ్ అట్లా బయటకి, ఇంకేదో చెప్పాలనుకుంటాను కానీ ఇంకెక్కడ ఏంటో ఏం చెప్పాలో అసలు గుర్తుండదు. ఈరోజు జరిగింది అయితే అదనమాట. మొత్తం బట్టలు ఉతకాలి, ఆయన బట్టల వరకు రేపు వాషింగ్ మిషన్ వేసేసుకుంటాడంట, సాయంత్రం ఆరిపోతాయంట. నేను ఉతుకుతాను కదా, ఎందుకు అంటే ఇప్పుడు మిషన్లో వేసేస్తాడు, రంగులు అంటేస్తాయి, 1000 పెట్టి బట్టలు కొనుక్కుంటాడు, రంగులు అడితే అలానే వేసుకుంటాడు, కానీ బాగోదు కదా, లేదా పక్కన పడేయాలి. నేను ఉతుకుతాను కదా ఆరేయమంటే ఆ మందాగిన నెక్స్ట్ డే జనరల్స్ అంటాడు. పాపం షూటింగ్లో అయితే చేయలేడు, మంచిగా ఉన్నాడు. ఏమో అది అతని ఇష్టం, ఏమో తిండే లేదు సరిగ్గా అక్కడ, ఇంకేంటి. కానీ అక్కడ అందరు తాగారు, షూటింగ్లో అందరు తాగారు. నన్ను వాళ్ళు అడగలేదు అని నేను కూడా ఏం లేదు, బాబుకి ఫీడ్ చేస్తున్నాను ఇంకా. అదే లక్కీ మాత్రం ఫోను మెసేజ్ చేసింది, నేను కూడా రిప్లై ఇచ్చాను. బాగానే ఉన్నాం షూటింగ్లో మంచిగానే.
ఇంకా బాలుకి నాకే డిస్కషన్ అయ్యాయి. అదే సత్య ఏమో కొట్టాడు, పిసికిస్తాడు. అంటే వేరే వాళ్ళు చూపించడానికి నా మీద ట్రై చేసి నాకు ఇబ్బంది అయింది. ఇంకా వేరే పిల్ల కూడా కొద్దిగా అరిసింది. వేరే ఆమె ఉంటే రకరకాలుగా అన్ని ఫింగర్స్ ఒకలా ఉండవు కదా. మొత్తానికైతే పర్లేదు. కానీ ఆ భయం బాస్ అనేది నిజంగా భయం వేసింది. అంటే వాళ్ళు అలా అటాక్స్ అది ఇదంతా కొద్దిగా నచ్చలేదు. అది అంతే. షూటింగ్ అంతా పర్లేదు. నిద్రలు లేవు. అంటే రాత్రంతా తెల్లారంతా రాత్రంతా షూటింగ్ చేయడం 24 hours ఫస్ట్ అంటే నిజంగా బిగ్ బాస్ లాగానే అట్లా ఫుల్ టైమ్. అంటే బాబుతోటి ఉన్నాను కదా, అట్లా అట్లా బాగా డిస్టర్బ్ అయిపోయాను అనమాట. మొత్తానికి అయితే అయిపోయింది. మళ్ళీ రొటీన్ లైఫ్కి వచ్చేసాం. ఇంకేం లేదు.